ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీని యొక్క చరిత్ర, ఇది ఒకప్పుడు హనుమాన్ టెంపుల్. కృపాచార్యుడు అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు ఈ హనుమాన్ టెంపుల్ నందు విడిది చేసి తిరుమల చేరాలనే అనే సంకల్పంతో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసినారు. నాటి నుండి ఈ యొక్క టెంపుల్కు దేవుని గడప, అంటే తిరుమలకు వెళ్ళేవారికి ఇది ఒక గడప, అంటే పరమడ గడప. ఒకవేళ తిరుమల వెళ్ళకపోయినాను, ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుమలలో చేసుకున్నంత పుణ్యము ఫలితం లభిస్తుందని ఆ మహానుభావుడు ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేసినాడు. నేడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో ఘనంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఈ యొక్క గుడి చాలా తిరుమల దేవస్థానం అభివృద్ధి చేయగలుగుతారని, ఈ గుడి ఒంటిమిట్ట తరహాలో ఈ యొక్క గుడిని చుట్టుపక్కల భక్తులకు వసతులు నిర్వహిస్తారని, ఈ గుడి చుట్టూ రథోత్సవం జరిగేటప్పుడు భక్తాదులకు వసతి లేదు, చాలా ఇరుకుగా ఉంటుంది. ఒంటిమిట్టల మాదిరి భక్తులు రథోత్సవం చూసే విధంగా లేదు. ఏదో మిద్దెలెక్కి ఇక్కడ ఎక్కి చూడాల్సిన పరిస్థితి ఉన్నది. కనీసం అంటే గుడి చుట్టూ చాలా వెడల్పు చేసి భక్తాదులకు అందరికీ సౌకర్యం చేస్తే రాబోయే కాలంలో ఒక తిరుమల తరహా కాకపోయినా కనీసం అంటే ఒంటిమిట్ట తరహాలో చాలా గొప్పగా ఉంటుందని ఈ తిరుపతి దేవస్థానం వారికి విన్నవించుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ. మాది కడప టౌను. మీ పేరు సార్? నా పేరు జానపాటి వాసు. నేను కేబుల్ టీవీ నిర్వహిస్తుంటాను. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సార్.